బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. బీహార్ ఆర్థికంగా అభివృద్ధిలో వెనుకబడి ఉండడాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్ నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. हम सबका विशेष राज्य का दर्जा या विशेष पैकेज की पुरानी मांग है, वो मांग हम लोगों का कायम है। हम लोगों के जो नेता हैं, ललन सिंह जी हैं, संजय झा जी जो यहाँ पर हैं राज्यसभा में और लोकसभा में जो पार्टी के नेता हैं, ये लोग आने वाले समय में प्रधानमंत्री जी से मिलेंगे और अपनी बात को रखेंगे मजबूती से। Absolutely hopeful that it will about whether it's a special status or if you read the Rajnitik Prastav or a special package, we will pursue our issue. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది? బీహార్ కోరుతున్నటువంటి ప్రత్యేక హోదా కోరికకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తోందా? అండ్ మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నారు, అడుగుతూ వస్తున్నారు బీహార్కు ప్రత్యేక హోదా కావాలని. రమణ, బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడానికి ఇంకా సంవత్సరం సమయం అనేది కూడా ఉంది. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. ఇటు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లతో పాటుగా బీహార్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు జేడీయూకు సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో నితీష్ కుమార్తో పాటుగా జేడీయూ కీలక నేతలందరూ కూడా ఈ డిమాండ్ను ముందుంచడం కూడా జరిగింది. అయితే ఎప్పటి నుంచో బీహార్కు ప్రత్యేక హోదా అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. వైసీపీ నేతలు ఎప్పుడైతే బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారో అప్పుడు ఒరిస్సా, బీహార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే గతంలో డిమాండ్ను మరోసారి పునరుద్ఘాటించడం కూడా జరిగింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే ముందు కూడా నితీష్ కుమార్ ఇదే విషయాన్ని కూడా మీడియాకు లీక్ చేయడం కూడా జరిగింది. అంటే బీహార్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలంటే బీహార్కు ప్రత్యేక హోదా అనేది కూడా ఇవ్వాలి. ఇదే విషయాన్ని ఎన్నికల ఫలితాల కంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేశాం. బీహార్ను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఆయన హామీ ఇస్తారు, నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారికి ఈ డిమాండ్ను తెరపైకి తీసుకురావడం, జేడీయూకు సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం, ఇదంతా కూడా రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అని చెప్పేసి కూడా భావించవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికీ జేడీయూ భాగస్వామిగా ఉంది, 2 మంత్రి పదవులన్నింటి కూడా తీసుకుంది. కాబట్టి ఇటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా లోక్సభలో జేడీయూ కూడా అడుగుతోంది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ మరోసారి ఈ డిమాండ్ను తెరపైకి తీసుకురావడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశాన్ని కూడా ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా కూడా ఉపయోగించుకునే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా అనేది కూడా డిమాండ్ గతంలో ఉన్నప్పటికీ కూడా 2014 సమయంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఇటు అధికార కూటమి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. సో ఈ నేపథ్యంలో బీహార్ గనుక ప్రత్యేక హోదా అనే అంశాన్ని మరి పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం సాహసం చేస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వన్స్ ఒక స్టేట్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లన్నింటి కూడా తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంది. 14వ ఆర్థిక సంఘం డిమాండ్ మేరకు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నేతలు డిమాండ్ చేస్తూ వచ్చినప్పుడు చెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇటు బీహార్కు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారనేది కూడా చూడాలి. గతంలో ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్ కూడా స్పెషల్ ప్యాకేజ్ అనేది కూడా ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ మరి కేంద్రంలో ప్రధాన భాగస్వామ్య పార్టీ, అదేవిధంగా జేడీయూ బీహార్లో కూడా ఇటు మిత్రపక్షంగా కూడా ఉంది. సో ఆ పార్టీ మరోసారి దీన్ని డిమాండ్ చేయడం అనేది కొత్త చర్చకు దారితీసింది. మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని నిజంగా సీరియస్గానే పరిశీలిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ బీహార్ కనుక ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్ అనేది కూడా మరోసారి తెరపైకి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. సో దీని యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తుంది, లేదు అంటే అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లో పెడుతూ మరొక ప్రత్యేక హోదా కాకుండా మరొక పేరుతోటి బీహార్కు ఒక ప్యాకేజీ అనేది కూడా ప్రకటిస్తుంది. ఆ ప్యాకేజీని బీహార్ నేతలు ఒప్పుకుంటారా, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం. అయితే నితీష్ కుమార్ మళ్ళీ దీన్ని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు అకస్మాత్తుగా అనే విషయం పైన మాత్రం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. రమణ.
ఓకే, థ్యాంక్ యూ సురేష్.